తెలంగాణ 3వ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. मैं अकबरुद्दीन ओवैसी जिसे कानून साज असेंबली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ लेता हूँ कि मैं कानून की रोह से राइज दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इख्तिदार आला और इसकी सालिमियत को बरकरार रखूँगा और इस फ़र्ज़ मनसबी को मुझे तफ़वीज़ किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूँगा। मैं अकबरुद्दीन ओवैसी रुकन तेलंगाना कानून साज असेंबली अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के क़वाइद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलहूज़ रखते हुए ऐवान की रिवायात का एहतराम करूँगा। मैं अकबरुद्दीन ओवैसी जिसे कानून साज असेंबली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ लेता हूँ कि मैं कानून की रोह से राइज दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इख्तिदार आला और इसकी सालिमियत को बरकरार रखूँगा और इस फ़र्ज़ मनसबी को मुझे तफ़वीज़ किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूँगा। मैं अकबरुद्दीन ओवैसी रुकन तेलंगाना कानून साज असेंबली अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के क़वाइद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलहूज़ रखते हुए ऐवान की रिवायात का एहतराम करूँगा। Honorable Governor, Madam, I may be permitted to conclude the proceedings, please. Permit. తెలంగాణ 3వ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 3వ శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని అసెంబ్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అందుకు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యేకు సభకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మూడో శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని అసెంబ్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అందుకు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ రాష్ట్రం 3వ శాసనసభ సమావేశం కాబోతుంది. అప్డేట్స్ ఏంటి? ఉదయం 11 గంటలకు 3వ శాసనసభ కొలువు తీరబోతా ఉంది. ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఆహ్వాన పత్రికలు అయితే పంపారు. ధృవీకరణ పత్రం తీసుకొని అసెంబ్లీకి రావాలని చెప్పారు. నూతనంగా 51 మంది అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. తొలిసారి గెలిచినటువంటి 51 మంది శాసనసభ్యులు అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ అయితే రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. 6 సార్లు ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా నియమించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్లో అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, అదేవిధంగా మన పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరైనటువంటి పరిస్థితి. 11 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. నూతనంగా ఏదైతే 3వ అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి వారి చేత ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు. స్పీకర్ ఎన్నికైనటువంటి వరకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ వివరించబోతా ఉన్నారు. ఇక ఈ అసెంబ్లీకి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారం ఓటు తీసుకున్న తర్వాత తిరిగి స్పీకర్ ఎన్నిక, అదేవిధంగా గవర్నర్ ప్రసంగం సంబంధించి 3 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. తిరిగి ఈరోజు ఏదైతే ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతా ఉంది. స్పీకర్ ఎన్నికతో పాటు గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరగబోతా ఉంది. ఎన్ని రోజులు సభ జరగబోతుందనే దానికి సంబంధించి ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. నిన్న సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా డీజీపీ రవి గుప్తా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా భద్రత సంబంధించినటువంటి సమీక్ష అయితే జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కట్టుదిట్టమైనటువంటి భద్రత అసెంబ్లీ పరిసరాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ ప్రాంగణం, అదేవిధంగా పరిసర ప్రాంతాలంతా 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశంతో 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అక్కడి నుంచి ఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత వారు గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. మొత్తానికైతే 119 మంది శాసనసభ్యులకు సంబంధించి ఆహ్వాన పత్రికలు అయితే ఆహ్వానం అయితే వెళ్ళింది. వారంతా ఈరోజు సభకు రాబోతూ ఉన్నారు. ఒకవేళ సభకు రానటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు స్పీకర్ సమక్షంలో ఓటు తీసుకున్నారు. మరోవైపు ఎంఐఎం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సంబంధించి అక్బరుద్దీన్ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేము ఓటు తీసుకోమని కూడా చెప్పారు. గతంలో కూడా అయితే వారు ఓటు తీసుకున్న సందర్భంలో స్పీకర్ సమక్షంలో ఓటు తీసుకున్నారు. ఆ బీజేపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈరోజు సభకు రామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలినకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు సభకు రాబోతా ఉన్నారు. సభకు వచ్చి ప్రొటెం స్పీకర్ సమక్షంలో ఓటు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఓటు తీసుకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
శాసనసభ సమావేశాల నేపథ్యంలో కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొనడానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో పార్టీ అధినేత కేసీఆర్ మినహా అందరూ హాజరు కానున్నారు. శాసనసభ పక్ష నేతగా పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ విప్, అలాగే పీఏసీ చైర్మన్ వంటి పదవులకు ఎవరిని నియమించాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సరిత మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సరిత, గుడ్ మార్నింగ్. సో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది, అప్డేట్స్ ఏంటి? సేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనే బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి నేతను ప్రపోజ్ చేస్తారు. దానికి సంబంధించి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా బలపరుస్తారు. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎన్నికైనట్లుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఉండబోతుంది. ఒక్కొక్కరుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇప్పటికీ దాదాపుగా 20 మంది వరకు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలందరూ వచ్చిన తర్వాత సమావేశం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి నేతను ఎన్నుకోవడం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఎమ్మెల్యేలందరూ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచే బస్సులో ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచే బస్సులో బయలుదేరి అసెంబ్లీకి చేరుకుంటారు. ఈరోజు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఒకవైపు రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అసెంబ్లీకి చేరుకొని అక్కడే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అసెంబ్లీ చేరుకుంటారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే కేటీఆర్ కూడా చేరుకుంటారు. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి
బీఆర్ఎస్ ఎల్పీ నేతను ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఈసారి అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పాత్రను పోషించాలి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఏ విధమైనటువంటి పాత్ర పోషించాలి అసెంబ్లీలో అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎల్పీ నేతను ఎన్నుకోవడం, దాంతోపాటు ఏ విధమైనటువంటి పాత్ర పోషించాలి అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. కార్తీక్. తెలంగాణ 3వ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. अकबरुद्दीन ओवैसी जिसे कानून साज असेंबली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ लेता हूँ कि मैं कानून की रोह से राइज दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इख्तिदार आला और इसकी सालिमियत को बरकरार रखूँगा और इस फ़र्ज़ मनसबी को मुझे तफ़वीज़ किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूँगा। मैं अकबरुद्दीन ओवैसी रुकन तेलंगाना कानून साज असेंबली अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के क़वाइद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायात का एहतराम करूँगा। Honorable Governor, Madam, I may be permitted to conclude the proceedings, please. Permit. I request. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 3వ శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని అసెంబ్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అందుకు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 3వ శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని అసెంబ్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అందుకు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని కోరారు. కిదన్స్కి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ప్రదీప్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. సో ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో 3వ శాసనసభ ఇవాళ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ సమావేశం 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. 3వ అసెంబ్లీ సంబంధించి ఈరోజు కొలువు తీరబోతా ఉంది. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ రాజ్భవన్లో ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. 11 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపుతూ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి ఇప్పటికే ఆహ్వానాలు అయితే పంపి ఉన్నారు. ధృవీకరణ పత్రంతో అసెంబ్లీకి రావాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అసెంబ్లీకి సంబంధించి భారీగా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇటు నిన్న అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సభా సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా భద్రత సంబంధించి సిఎస్, అదేవిధంగా డీజీపీ ఈ సమీక్ష అయితే చేసి ఉన్నారు. మొత్తానికి 11 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాంగ్రెస్ నుంచి 64 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎన్నికైనటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి 8 మంది అసెంబ్లీకి వచ్చారు. అటు ఎంఐఎం నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి. మొత్తం 9 సార్లు అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యేలలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. అటువైపు 7 సార్లు గెలిచినట్టుగా 7 సార్లు హరీష్ రావు గెలిచారు. ఆ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు గెలిచిన వారుగా
ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి నూతనంగా 51 మంది శాసనసభ్యులు తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వారు ఈరోజు ఆ ప్రమాణ స్వీకారం ఓత్ తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికి ఈరోజు స్పీకర్ ఎన్నిక సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి అయితే వికారాబాదు శాసనసభ్యుడు ఏదైతే గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్గా ప్రకటించి ఉన్నారు. వారి ఎన్నికకు సంబంధించి ఈరోజు నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ ఎన్నిక అయితే ఎప్పుడు ఉంటుంది అనే దాని కూడా ఈరోజు క్లారిటీ రాబోతోంది. స్పీకర్ ఎన్నికతో పాటుగా మరోవైపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సంబంధించి సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈరోజు క్లారిటీ రాబోతూ ఉంది. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు సభ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. 11 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. నూతన సభ్యులకు సంబంధించి ఓటు తీసుకున్నారు. అటు బీజేపీ సభ్యులు తాము హాజరు కామన్నటువంటి ప్రకటన అయితే చేసి ఉన్నారు. గతంలో కూడా ఎంఐఎం అయితే ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఓటు తీసుకోలేదు. స్పీకర్ సమక్షంలో గతంలోనూ ఓటు తీసుకున్నారు. ఈసారి కూడా అదే అటువంటి ఆనవాయితీ కొనసాగించేటువంటి అవకాశం ఉందనేదిగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతూ ఉంది. వారు అయితే అక్కడి నుండి నేరుగా గన్ పార్క్ వచ్చిన తర్వాత అసెంబ్లీకి హాజరు కానున్నారు. క్రాంతి. రైట్, థ్యాంక్ యూ. శాసనసభ సమావేశాల నేపథ్యంలో కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొనడానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో పార్టీ అధినేత కేసీఆర్ మినహా అందరూ హాజరు కానున్నారు. శాసనసభ పక్ష నేతగా పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ విప్, పీఏసీ చైర్మన్ వంటి పదవులకు ఎవరిని నియమించాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి.
బ్రేకింగ్ న్యూస్. మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాలు, తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొంగులేటికి సమాచార శాఖ అందించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సూరజ్ మనకి అప్డేట్స్ అందిస్తారు. సూరజ్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించడం తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కేబినెట్ లో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసింది. అయితే వీళ్లకు శాఖల కేటాయింపు ఇవ్వడం జరిగింది. మళ్ళీ భట్టి విక్రమార్కకు ఆర్థిక, ఇంధన శాఖను కేటాయించడం జరిగింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలను, దామోదర్ రాజనకు వైద్య ఆరోగ్య శాఖను, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&D, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ, INPR గృహ నిర్మాణ శాఖ, అలాగే పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమ శాఖలను కేటాయించడం జరిగింది. కొండ సురేఖకు అటవీ, దేవాదాయ శాఖ కేటాయించడం జరిగింది. సీతక్కకు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, అలాగే తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ, చేనేత శాఖలు కేటాయించడం జరిగింది. ఇక్కడ శ్రీధర్ బాబుకు IT, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు శాఖను కేటాయించడం జరిగింది. జూపల్లికి ఎక్సైజ్, పర్యాటక శాఖను కేటాయించడం జరిగింది. మంత్రి శాఖల మంత్రులకు శాఖలు కేటాయించే కంటే ముందు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసింది. అధిష్టానంతో చర్చించిన తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సూరజ్. మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాలు, అలాగే తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొంగులేటికి సమాచార శాఖ కేటాయించారు. దామోదర్ రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ, సమాచార శాఖ, పొన్నం ప్రభాకర్కి బీసీ సంక్షేమ, రవాణా శాఖ కేటాయించారు. కొండా సురేఖకు అటవీ శాఖ, సీతక్కకు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, జూపల్లికి పర్యాటక శాఖ, ఎక్సైజ్ శాఖ కేటాయించారు.
తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలు, తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొంగులేటికి సమాచార శాఖ కేటాయించారు. దామోదర్ రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, సమాచార శాఖ అప్పగించారు. పొన్నం ప్రభాకర్కి బీసీ సంక్షేమం, రవాణా శాఖ కేటాయించారు. కొండా సురేఖకు అటవీ శాఖ, సీతక్కకు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, జూపల్లికి పర్యాటక శాఖ, ఎక్సైజ్ శాఖ కేటాయించారు. తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాలు శాఖలు అందించారు. అలాగే తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొంగులేటికి సమాచార శాఖ కేటాయించారు. దామోదర్ రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, సమాచార శాఖ, అలాగే పొన్నం ప్రభాకర్కి బీసీ సంక్షేమం, రవాణా శాఖ కేటాయించారు. కొండా సురేఖకు అటవీ శాఖ, సీతక్కకు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, జూపల్లికి పర్యాటక, ఎక్సైజ్ శాఖ కేటాయించారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కె సోమశేఖర్, డిపిఎస్ చైర్మన్ కుమరయ్య, టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా 5 రోజులుగా విద్యార్థులు సైన్స్ ఎక్స్పో, యూత్ పార్లమెంటుతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించామని డిపిఎస్ డైరెక్టర్ SSV తెలిపారు. అటు వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Rashtriya Military School, All India Singles Ranking 5. To be here, witnessing this and excellent program, participating in the annual fest, Fiery Fest of DPS Nacharam. It reminds me of my old days when in this school and other places we used to look forward to such an event, an annual event, and I do know the hard work put in by the students and more so by the staff. All the children and the others think that Indian Army is that you are deployed on the border. You practice drill, you run, and always are in difficult places. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.